కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అధ్యక్ష ఎన్నికల సందర్భంలో కూడా పదే 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 కేసీఆర్ గారి ప్రభుత్వం గురించి చెప్పింది మళ్ళీ ఇప్పుడు కూడా రిపీట్ చేస్తున్నది ఏంటంటే అధ్యక్ష కేసీఆర్ గారి హయాంలో స్కూళ్ళు మూతపడిపోయాయని చెప్పినారు అధ్యక్ష. ఫిబ్రవరి 3వ తారీఖు ఈ సంవత్సరంలో పార్లమెంట్లో ఇచ్చినటువంటి రిప్లై అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలల అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పటికి 29,268 ప్రభుత్వ పాఠశాలలు ఉండే అధ్యక్ష. ఇవాళ అంటే 2023-24 వరకు వీళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో అధ్యక్ష 30,022 పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష ప్రభుత్వాన్ని. అంటే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చేటప్పటికి 29,268 ఉంటే మేము అధికారం దిగిపోయేటప్పటికి 30,022 ఉన్నాయి అధ్యక్ష. ఎక్కడ క్లోజ్ చేసినాం అధ్యక్ష మేము పాఠశాలలు? ఇది ప్రభుత్వ పాఠశాలల్లో చాలా ఎఫర్ట్ పెట్టి వాటిని డెవలప్ చేసినాం అధ్యక్ష. వాటిని సప్లిమెంట్ చేస్తూ ఒక పక్క గురుకులాలు పెట్టి వాటిని కూడా డెవలప్ చేసినాం అధ్యక్ష. ప్రైవేట్ పాఠశాలల అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి మన తెలంగాణలో 15,069 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా 2023-24 కాడికి వచ్చేసరికి ఆ ప్రైవేట్ పాఠశాలల సంఖ్య తగ్గి 12,126 వచ్చినాయి అధ్యక్ష. అంటే మేము ప్రైవేటు పాఠశాల వాళ్లకు పదే పదే చెప్పేది అధ్యక్ష, మీరు ఎంత బాగుంటే మీతో అంత పోటీగా మేము ప్రభుత్వ పాఠశాలలు నడుపుతామని చెప్పినాం అధ్యక్ష. వాళ్ళని మేము ఎక్కడ డిస్కరేజ్ చేయలే, కానీ మీకు పోటీపడి మేము నడుపుతాము, మీ ఎన్రోల్మెంట్ తగ్గిస్తామని చెప్పినాం అధ్యక్ష. చెప్పినట్టుగానే ప్రైవేట్ పాఠశాలలు 3,000 పైగా తగ్గినాయి అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలు 1,000కి పైగా పెరిగినాయి అధ్యక్ష. మేము విధ్వంసం చేసిన విద్యననే ముందు ప్రభుత్వ పెద్దలు దయచేసి గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష.